ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మరోసారి మీ సన్నిధిలో ప్రార్థించి ఇది ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా మీకే వందనాలు నాయన. ముఖ్యంగా ప్రభా సువార్తను బట్టి ప్రభావ మీ సన్నిధిలోకి వస్తున్న ప్రభా మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. మీరు చేస్తున్న ప్రతి ఒక్కరిని అన్నింటిలోనే మీరే ఉన్నది. రఘురమ్మనుచున్నయువారులు ప్రభుని చెంతకు పరుగడి వేగమైన అవనిలో అగచాట్ల పాలైటి ఆత్మకు ఇలలు మీరు చిన్నప్పుడే మీ అంత వయసునాడు మేము చర్చికి వెళ్ళేవాళ్ళు. అప్పటి నుంచి మా జీవితం ఎంత దూరం బాగుంది, ఎంత బాగుంది, బాగా చదువుకున్నాము, మంచి ఉద్యోగాలు వచ్చాయి, మంచిగా మమ్మల్ని దేవుడు స్థిరపరిచాడు. అందుకని ఆ వార్త మీకు అలాంటి చాలా మంది తెలియదు కదా. చెప్పడం కోసమే మేము ఇంత దూర ప్రాంతాలకు వచ్చి యేసయ్య కోసం చెప్పడానికి వస్తున్నాం. యేసయ్య చాలా మంచోడు, చాలా ప్రేమ కలిగిన దేవుడు. ఎవరి మనసులో ఎవరిని అంటే పెద్దోడా డబ్బున్నాడు అలా ఎవరైనా మంచి మనసుతో ఉంటే వాళ్ళ దేవుడు ప్రేమిస్తాడు మా యేసయ్య. అయ్యా మీ ప్రణాళిక ప్రకారం మీ చిత్తానుసారం పరిశుద్ధ ఈ దావత్రి అనే గ్రామాన్ని దర్శించడం జరిగింది తండ్రి పరిశుద్ధ. మీకేమన్నా నాశుద్ధ సూత్రాలు తండ్రి పరిశుద్ధ. అయ్యా గ్రామంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు తండ్రి. చిన్న బిడ్డ మొదలుకొని పెండు ముసల వరకు పరిశుద్ధ. మీ గాయపడిన ఆ బిడ్డలపై ఉంచి పరిశుద్ధ. మీ అయ్యా పరిశుద్ధ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నావు తండ్రి. అయ్యా ఈ గ్రామంలో పరలోకానికి వెళ్ళే దారిని మన కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. అటువంటి దేవుడిని తెలుసుకున్న మేము యేసుక్రీస్తు కోసం బోధించడానికి మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాము. దయచేసి మా మాట యేసుక్రీస్తుని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఒక దినమున మనం చనిపోయినా సరే ఈ లోకంలోని తిరిగి లేచి మళ్ళీ కూడా మనం అందరం కూడా దేవునితో కలిసి జీవిస్తామన్న ఒక మంచి విశ్వాసంతో మీకు క్రీస్తుని గురించిన మాత్రం బోధిస్తున్నాము. నామములో బయటకు నామములో దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపగమునకు సుదూర ప్రాంతం నుండి విశాఖపట్నం నుండి మనల్ని ప్రేమించి మన దగ్గర ఏదో ఆశించి కాదు, మనం ఏదో ఇస్తామని కాదు, కానీ క్రీస్తు ప్రేమను మనతో పంచుకోవాలనే ఆలోచనతో వారి సమయాన్ని, వారి ధనాన్ని, వారి కష్టాన్ని హెచ్చించి మన మధ్యకు వచ్చారు. డైరెక్ట్ గ్రామస్తులారా ఈ ఒక్క విషయాన్ని గమనించండి. ఎందుకు మన దగ్గరికి వచ్చారు అని అంటే వారు పొందుకున్నటువంటి ప్రేమను, వారు చూసినటువంటి గుర్తించినటువంటి మార్గాన్ని మనకు తెలియపరచాలనే ఆలోచనతో గ్రామానికి సాయత్రాన్ని గ్రామానికి వచ్చి ఉన్నాం ప్రభా తండ్రి. అయ్యా ఒక్కసారి ప్రభా బిడ్డలు ప్రభా, చిన్న బిడ్డలు ప్రభా చాలా మంది ఉన్నారు ప్రభా తండ్రి. అలాగే తండ్రి పెద్దలకి చాలా మందికి తండ్రి తెలిసి కూడా తిరస్కరిస్తున్నారు. చిన్న బిడ్డలకైనా మీరు జ్ఞానం దయచేయండి ప్రభా తండ్రి. చిన్నతనం నుంచి మంచి జీవితాలు, మంచి భవిష్యత్తును మీరు దయచేసుకోండి.
వ్యాధిని యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. సంపాదన కోసం